మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. మంగళవారం, ఏప్రిల్ 8, 2025. ప్రభువునందు విశ్వాసముంచుము. ఈనాటి ధ్యానాంశం ప్రభువునందు విశ్వాసముంచుము. ఈనాటి వాక్య భాగంగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5 నుండి 10 వచనాల వరకు చదవండి. నాటి ముఖ్య వచనం: యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం. మేము నివసించే ప్రాంతంలో 2 రకాల వాతావరణాలుంటాయి: తడి వాతావరణం మరియు పొడి వాతావరణం. ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలుంటాయి. గడిచిన కొద్ది వారాలుగా మేము వర్షాలు లేక అధిక ఉష్ణోగ్రతను అనుభవిస్తున్నాం. ఈ మధ్య మా నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. మా నీటి పంపు పనిచేయడం మానేసింది. రానున్న కొద్ది వారాల్లో మా ప్రాంతంలో ఎల్ నినో అనే ఒక గడ్డు వాతావరణం ఏర్పడే అవకాశం 80% ఉందని ఒక వార్తను చదివాను. అలా జరిగితే మా ప్రాంతంలో వర్షాలు లేక కరువు వచ్చే ప్రమాదం ఉందని నేను భయపడ్డాను. ఇప్పటికే మేం భరించగలిగిన దానికంటే అధిక ఉష్ణోగ్రతలున్నాయి. ఇక వర్షాలు కురవకపోతే ఇంకెంత కష్టంగా ఉంటుందో. మరి మా కుటుంబానికి తాగునీరు ఎలా? మనకేది కావాలో, ఎప్పుడు కావాలో దేవునికి బాగా తెలుసు. నేను నా జర్నల్ని, అంటే నా డైరీని చదువుతుండగా కొన్ని రోజుల క్రితం నేను రాసిన ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5 నుండి 10 వచనాల వరకు ఉన్న వాక్యం నా కంటపడింది. అందులో నరుమయందు నమ్మిక ఉంచిన వానికి, యెహోవా యందు నమ్మిక ఉంచిన వానికి మధ్య వ్యత్యాసాలు చక్కగా వివరించబడ్డాయి. 8వ వచనంలోనైతే, దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉంటాడని, వర్షం లేని కాలంలో కూడా ఆందోళన చెందడని చెబుతుంది. ఆ వాక్యం నా విశ్వాసాన్ని, నా కళ్ళను మరియు నా హృదయాన్ని దేవునిపై నిలిపి ఉంచాలని నాకు గుర్తు చేసింది. ఋతువుల్లో మార్పులెలా ఉన్నా గాని దేవుడు అన్ని పరిస్థితుల్లో నమ్మదగిన వాడని ఆయన యందు నేను విశ్వాసముంచుతాను. నీటి ధ్యానం: మారుతున్న ఋతువుల మధ్య నేను ప్రభువునందు స్థిర విశ్వాసముంచగలను. ప్రార్థన: ప్రియమైన దేవా, నీవు నమ్మదగిన వాడవని మేమెరుగుదుము. మేమెలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పటికీ మా కళ్ళను నీపై నిలిపి ఉంచడానికి మాకు సహాయం చేయము. యేసు నామములో ఆమేన్. ప్రార్థనాంశం: వర్షాలు కురవని ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు క్విన్నీ జాయిస్ ఐబర్రా, కాగయాన్, ఫిలిప్పీన్స్. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.